ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఆ యశోదకి పుట్టిన బిడ్డకి తండ్రి ఆ హరివిఠలే. ఇన్ని రోజులు తన మంచిదని, తనకే పాపం తెలియదని మనందరికీ ఒక కట్టుకథ అల్లి పిచ్చి వాళ్ళని చేసింది. అసలు యశోద తన కడుపులో పెరిగి పుట్టిన బిడ్డకి తండ్రి హరివిఠలే అని తెలిసి కూడా తెలియనట్టుగా తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని మా ముందు ఎందుకంటుంది? ఆ పాప యశోద హరివిఠల్ బిడ్డే అయితే హరివిఠల్ ఎందుకు ఇంకా యశోదని పెళ్లి చేసుకోలేదు? యశోద మీద ఇంత నిందలు పడుతున్నా గాని ఎందుకు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు? అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఆలోచిస్తేనే బుర్ర పొగిలిపోతుంది. అమ్మా, నాకు ఈ సమ్ అర్థం కావట్లేదు. నాకు కొంచెం చెప్పవా? నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదే. నీ సమ్మ ఎక్కడుంచి చెప్పాలి? ఎందుకమ్మా ఇప్పుడు నేనేం అడిగానని కసురుకుంటూనే సమాధానం చెప్తావు? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవా అమ్మా? చూసావా ఆఖరికి నీతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. అందుకే నాకు ఎప్పుడు ఇచ్చిరాకు కోపం అన్ని. నా దరిద్రం ఏంటో నాకే అర్థం కావట్లేదు. కానీ నా చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకున్నా అది జరగచావదు. నేను కోరుకున్నవన్నీ నా చేతికి దొరికినట్టే దొరుకుతాయి. నేను పట్టుకునే లోపు మిస్ అయిపోతాయి. నా తలరాతే అంతా. అమ్మా, నేను అడిగింది చిన్న సమ్ ఎక్స్ప్లెయిన్ చేయమని. నువ్వేంటమ్మా ఏదేదో పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావు? ఆలోచించి నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. సర్లే అమ్మా, డాడీ రాగానే నిన్ను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్తాను. నీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉందే? ఏమైంది వదినా? ఎందుకు నిక్కీ మీద చేయి చేసుకుంటున్నావు? పెద్దవాళ్ళను కసురుకోలేక, పెద్దవాళ్ల మీద చెయ్యి చేసుకోలేక. నిక్కీ లే. ఏమైంది వదినా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం లేదు యశోద, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏంటి ఇంత లేట్ అయింది? అది ఆ హరివిఠల్తో బయటికి వెళ్ళావా? అవును వదినా, రెస్టారెంట్లోనే లేట్ అయింది. చిన్నపిల్ల నా మాట వినట్లేదు. ఇక నీకు చెప్పినా నువ్వేం వింటావులే. ఏమైంది వదినకి? ఎందుకు ఇలా అంటోంది? నిక్కీ, ఏమైందమ్మా? అమ్మ ఎందుకంత కోపంగా ఉంది? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవునత్తయ్యా, అమ్మా నాన్న ఇందాక ఎందుకో అరుచుకున్నారు. ఆ తర్వాత మామయ్య వాళ్లతో ఏదో మాట్లాడుకున్నారు. ఆ కోపం నా మీద చూపిస్తుంది. ఓ, అంటే కోపం నా మీద కాదన్నమాట. అనవసరంగా వదిన నా మీద కోప్పడుతుంది అని అనుకున్నాను. నాకీ సమ్ చెప్తావా? అలాగే నీకి సమ్తో పాటు బోళ్ళని కథలు కూడా చెప్తాను. కాకపోతే ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఈలోపు రాస్తూ ఉండు, సరేనా? అలాగే అత్తా. కూర్చో. ఇదే హరివిఠల్ వాళ్ల ఇల్లన్నమాట. ఒక్క 2 రోజులు ఇక్కడే ఉండి హరివిఠల్ వెనకాలే తిరిగితే ఖచ్చితంగా హరివిఠల్ యశోదను కలవడానికి ఏదో ఒక టైంలో వెళ్తాడు. అప్పుడు ఆ యశోద ఎక్కడుందో ఈజీగా దొరికిపోతుంది. యశోద,
నువ్వు అతి త్వరలో నాకు దొరకబోతున్నావే. నీ మెడలో నేను తాళి కట్టబోతున్నాను. అగ్ని సాక్షిగా చెబుతున్నాను, నీతో 7 అడుగులు వేసేది నేనే. బ్రో, ఏంటి బ్రో, నువ్వేంటిక్కడ? నీ యదవ నాటకాలు నా దగ్గర వేయకు. ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వేంటి మా ఇంటి ముందు కుక్కలా కాపలాగా వస్తున్నావు? ఏంటి సంగతి? ఏంటి బ్రో, ఇది మీ ఇల్లా? అయ్యో, నాకు నిజంగా తెలియదు బ్రో. ఏదో సిగరెట్ కాల్చుకోవడానికి క్యాజువల్గా సైడ్ కాపాను. ఈ లోపు నువ్వు వచ్చావు. నీ యదవ కవర్ డ్రైవ్లు నా దగ్గర ఆడుకో. నువ్వింకోసారి ఇంటి ఛాయల్లో కనిపించావంటే నువ్వు రామయ్య తండ్రి వాళ్లతో కలిసి యశోదని చంపేశావని మీ అందరి మీద కేసు పెడతాను. ఏంటి బ్రో నువ్వనేది? నా యశోద చచ్చిపోయిందా? నువ్వేమీ తెలియనట్టుగా నా దగ్గర నాటకాలు ఆడద్దురా అని చెప్పాను. అయినా నాటకాలు ఆడుతున్నావు. ఈసారి చెప్పను, తోలు తీస్తాను. యశోదని చంపింది మీరే కదా? బ్రో, యశోద చచ్చిపోయింది, యశోద బ్రతికి లేదు, అసలు నీతో కాంటాక్ట్లో లేదని నమ్మించడం కోసం నువ్వు యశోద చచ్చిపోయిందని అబద్ధం ఏదైతే ఆడుతున్నావో అదసలు నమ్మేలా లేదు బ్రో. అయినా అబద్ధాలు నాలాంటివాడాడితే అతికినట్టు ఉంటుంది. నీలాంటివాడాడితే అబద్ధం అరువు తెచ్చుకున్నట్టు ఉంటుంది. యశోద బ్రతికే ఉంది. ఆ యశోద కలుగులో ఎలకలాగా ఎన్ని రోజుల లోపలుంటుంది? నేను పొగ పెడతాగా. ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. అప్పుడు ఆ క్షణం యశోదని నేను పట్టుకుంటాను, దాని మెళ్ళో తాళి కడతాను. బాయ్ బ్రో, గుడ్ నైట్. థ్యాంక్ యూ. యశోదకి అర్జున్ తన గురించి వెతుకుతున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.